రోజు స్టోరీలో ఏం జరిగిందో తెలుసా? పద్మావతికి గురించి అసలు విషయం తెలిసిపోయింది. రోహిణి కాలర్ పట్టుకుని నిలదీసింది పద్మావతి. ఇక ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదు, మీరు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పద్మావతి కోపంగా వెళ్ళి రోహిణి వాళ్ళు పడుకున్న గది తలుపు తడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణికి మెలకు వచ్చి ఏంటి అత్తయ్య ఈ టైంలో తలుపు పడుతున్నారు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రోహిణి వెళ్ళి తలుపు తీసి ఏంటత్తయ్య ఈ టైంలో వచ్చారు అని అడుగుతుంది. దానికి పద్మావతి ఏం చేస్తాను, నా కర్మ, ఇలా రాని తనని బయటకు లాక్కుని వచ్చి తలుపు గది గొడియ పెట్టి తనని బయటకు తీసుకొస్తుంది. నీ గురించి నాకు ఒక నిజం తెలిసింది, నువ్వు నిజం చెప్పు అని పద్మావతి మొదలు పెడుతుంది. ఇక్కడే రోహిణి ఆశ్చర్యపోతూ భయపడుతూ ఉంటుంది. నా గురించి మీకేం తెలిసింది అత్తయ్య అని భయంగా అడుగుతుంది రోహిణి వాళ్ళ అత్తయ్యని. అవునమ్మా తల్లి, నీ గురించి అని సమాధానం ఇస్తుంది. అప్పుడు రోహిణి ఏంటత్తయ్య నిజం అని అడుగుతుంది. అప్పుడు పద్మావతి మీ నాన్న మలేషియాలో జైల్లో ఉన్నాడని చెప్పావు, అది అబద్ధం కదా అని అడుగుతుంది. ఇక్కడే రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా మీ మావయ్యకు చాలా డబ్బు ఉందని చెప్పావు, అది కూడా అబద్ధమే కదా? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా అలా చూస్తే నేనేమనుకోవాలి అని గట్టిగా నిలదీస్తుంది పద్మావతి రోహిణిని. అప్పుడు రోహిణి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఇవన్నీ ఎలాంటి విషయాలు మీకు ఎవరు చెప్పారు, ఇవన్నీ అబద్ధం అత్తయ్య, ఇవన్నీ నిజం కాదు, మీరు నమ్మద్దు అని చెప్తుంది. దానికి పద్మావతి నోరు ముయ్యి, చెంప పగిలిపోతుంది నీకు అని అంటుంది. అయినా ఇంకా నువ్వు నన్ను మోసం చేద్దామనే చూస్తున్నావా? ఇది మాత్రమే కాదు, ఇప్పటి వరకు నువ్వు మమ్మల్ని చేసిన మోసాలు, మీ మావయ్యతోని మీ నాన్నతోని ఫోన్లో మాట్లాడినట్టు వేస్తున్న డ్రామాలు, అవన్నీ నువ్వు విద్యను అడ్డుపెట్టుకుని చేస్తున్నావనే విషయాలు అన్నీ నాకు తెలుసు. ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత మోసం చేశావు, ఇంటిల్లు పాదిని కూడా పిచ్చోళ్ళని చేశావు కదే నువ్వు. నేను బికారిదాన్ని కాదు, పెద్ద బిగ్ షాట్ని అని చెప్పావు కదే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలతో నన్ను మోసం చేసి నన్ను నమ్మించావు కదా నువ్వు పెద్ద అదృష్టవంతురాలివి, నా కొడుకు దొరికిన బంగారానివి నువ్వని నా తలపైన పెట్టుకున్నాను నిన్ను అసలు ఏం చేసినా తప్పులేదు. కానీ నువ్వు వాడిన మోసాలు, నాటకాలు, నువ్వు ఎలాంటి దాని అన్నది ఇప్పుడే తెలిసిందే నాకు అని గట్టిగా అరుస్తుంది పద్మావతి రోహిణి మీద. దానికి రోహిణి అది కాదు అత్తయ్య అని సంజయ్ష చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పద్మావతి అస్సలు రోహిణి మాట వినదు. రోహిణిని చాలా తిడుతుంది. అయినా ఇంకా నీకు నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత కూడా లేదు, నువ్వు నన్ను ఇంకా అలా పిలువుకు. అయినా ఎంత బాగా నటించి ఎంత నాటకం ఆడేవా నువ్వు, నీ నాటకాన్ని నీ నటనని చూసి నేనే ఆశ్చర్యపోతున్నానే. అందుకే కదా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీ నాన్నని చూపించలేదు, కనీసం ఫోన్లో మాట్లాడడానికి కూడా ఆయన జైల్లో ఉన్నారు అది ఇది అని చాలా అబద్ధాలు ఆడావు. ఇంకా నీ మోసపూరితమైన మావయ్యను కూడా తీసుకొచ్చావు కదే నువ్వు. ఇవన్నీ కాదు, ఎందుకు చెప్పు, మమ్మల్ని ఇంత మోసం చేయవలసిన అవసరం నీకేముంది, అసలు నిజం చెప్తావా, నిన్ను చంపేయమంటావా అని బెదిరిస్తుంది పద్మావతి. తర్వాత ఇక రోహిణి అసలు విషయం చెప్పక తప్పదు. అప్పుడు రోహిణి అసలు విషయం చెప్తుంది. నాకు మలేషియాలో ఏ తండ్రి మావయ్య లేడు, నాకు నిజం చెప్పాలి అంటే అసలు తండ్రే లేడు, నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయాడు అని చెప్తుంది. ఈ మాటలు విన్న పద్మావతి చాలా ఆశ్చర్యపోతుంది. నేను పేదింటి అమ్మాయిని, ఏమీ లేని అమ్మాయిని అని తెలిస్తే మనోజ్కి ఇచ్చి నన్ను పెళ్లి చేయరు అని కేవలం మనోజ్ కోసం నేను ఇలా అబద్ధం ఆడాను అత్తయ్య అని తన మనసులో ఉన్న మాట పద్మావతికి చెప్పేస్తుంది రోహిణి. దానివల్ల మీకు అసలు నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని మీరు డబ్బులు అడగమని ప్రతిసారి విద్యతో మాట్లాడుతూ నేను ఏదో ఒక కవర్ చేశాను అత్తయ్య. అయితే ఇన్నాళ్ళు ఈ మోసపోయిన మాటలతో నన్ను నమ్మక ద్రోహం చేశావన్నమాట, నిన్ను నేను ఎంత నమ్మానే అని కోపంగా అడుగుతుంది పద్మావతి. దానికి రోహిణి పద్మావతి కాళ్ళపైన పడి నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను, నన్ను మన్నించండి అత్తయ్య అని తన కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉంటుంది. తర్వాత పద్మావతి నువ్వు చేసిన మోసానికి నిన్ను ఎలా వదిలేయకూడదే, నిన్ను అసలు నా ఇంటికి కోడలుగానే ఒప్పుకోనని తన జుట్టు పట్టుకుని లాక్కుని బయటకు తీసుకెళ్తుంది. తర్వాత పద్మావతి రోహిణిని తీసుకువెళ్ళి ఈడ్చుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లోకి విసిరిస్తుంది. ఇక్కడే మనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. రోహిణి అత్తయ్య నాకు ఈత రాదు అత్తయ్య, నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తర్వాత పద్మావతి రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు అసలు విషయం తెలుస్తుంది. అదేంటి అంటే రోహిణి ఇప్పటి వరకు కలలో ఉంది అని. రోహిణి మంచం పైన పడుకుని అత్తయ్య అని అరుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్న మనోజ్ తనని చూసి ఏంటి రోహిణి ఏమైంది నీకు అని రోహిణిని నిద్రలేపుతాడు. తర్వాత రోహిణి నిద్రలోంచి మేల్కొని ఇదంతా నా కళ, నిజమనుకుని భయపడ్డానే అని తన మొహానికున్న చెమటలు తుడుచుకుంటూ అమ్మయ్య అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోజ్ ఏమైంది రోహిణి, ఎందుకు ఇలా అరుస్తున్నావు, అయినా నన్ను తన్నావేంటి, ఏం జరిగింది, ఎందుకు కాపాడండి అంటున్నావు అని అడుగుతాడు. దానికి రోహిణి ముందు మంచినీళ్ళు ఇవ్వు అని మంచినీళ్ళు అడుగుతుంది మనోజ్ని. తర్వాత మనోజ్ ఏమైంది అని అడుగుతాడు. దానికి రోహిణి ఏదో పీడకలు వచ్చిందిలే అని సమాధానం చెప్తుంది. దానికి మనోజ్ ఏంటి ఇప్పుడు నీకు పీడకళ్ళు దయ్యం కళ్ళే వస్తాయా, మంచి కళ్ళు ఏమీ రావా నీకు అని అంటాడు. దానికి రోహిణి ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు ముందు పడుకో అని సమాధానం చెప్తుంది. తర్వాత మనోజ్ తిట్టుకుని విసుక్కుని సరే అయితే ఇంకా పడుకో అని పడుకుంటాడు. ఇక్కడే రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోహిణి
అమ్మో ఇదంతా కల కాబట్టి సరిపోయింది. ఇదే నిజమైతేనా ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. స్విమ్మింగ్ పూల్లో తొయ్యడం కాదు దానిలోనే ముంచేసి చంపేస్తుంది ఆవిడ అని అనుకుని తన ఫోన్ని జాగ్రత్తగా పెట్టుకుని ఇక రోహిణి కూడా నిద్రపోతుంది. అదండి ఈరోజు స్టోరీ. ఈరోజు స్టోరీ ఇక్కడ వరకు చూసారు కదా. తర్వాత స్టోరీ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా నేను పెట్టే వీడియోస్ వెంటనే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఉదయం పెట్టిన సీరియల్ స్టోరీ కూడా ఉంది, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.